నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఫార్మా రంగంలోకి 9,000 కోట్ల పెట్టుబడి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ కు లోకేష్ ఆహ్వానం. బీహార్ దంగల్ షురు. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. శబరిమలలో బంగారం మాయంపై సిట్. కేరళ హైకోర్టు ఆదేశం. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజ సంస్థ ఎలీ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సుమారు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దేశంలోని మొదటిసారిగా తమ ముఖ్యమైన తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ భాగం కావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సోమవారం ముంబైలో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో సమావేశమయ్యారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ సీఈఓ సంజయ్ కుమార్ భంగా, ఇండియా హోటల్స్ ఎండి పునీత్ చాత్వాల్, టాటా ఆటో క్యాప్ సీఈఓ మనోజ్ క్లోహాత్కర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సీఈఓ సుఖరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండి రణ్ధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండి ఆర్ ముకుందన్, టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ సీఈఓ వినాయక్ పాయ్, టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈఓ బీమల్ ఖండేల్వాల్ తదితరులు కూడా పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఈ నెలలో రాష్ట్ర అగ్రనేతల సమక్షంలో నిర్వహించే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని చంద్రశేఖర్ ను లోకేష్ ఆహ్వానించారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రా అభివృద్ధిలో రాష్ట్ర ప్రజలకు సౌకర్యంగా ఉండేలాగా రూఫ్ టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషనర్లు కుల్బీర్ సింగ్, వివేక్ జోషిలతో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అన్ని ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని అభివర్ణించారు. అక్టోబరు నెలాఖరులో జరిగే ఛత్ పూజ ఉత్సవాల తర్వాత ఎన్నికలు జరపాలని రాజకీయ పార్టీలు కోరడంతో అందుకు అనుగుణంగా తేదీలను నిర్ణయించామని తెలిపారు. దాదాపు 8.5 లక్షల మంది అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని వివరించారు. బీహార్లో సోమవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయమైనట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాలని సోమవారం కేరళ హైకోర్టు నిర్ణయించింది. పోలీస్ ఏడీజీ హెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బంగారు తాపడం ఉన్న రాగి రేకుల మరమ్మత్తు పనుల్లో అక్రమాలు జరిగినట్లు కనిపిస్తోందని జస్టిస్ రాజా విజయ్ రాఘవన్, జస్టిస్ కేవి విజయ్ కుమార్లు ధర్మాసనం తెలిపింది. ఈ కుట్రలో బెంగళూరులో నివసిస్తున్న మలయాళీ ఉన్నికృష్ణన్ పొట్టితో పాటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులకు సంబంధించి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. సంపూర్ణంగా విచారణ జరిపించి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది. శ్రీశైల అభివృద్ధిపై అటవీ శాఖ అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ మరియు అటవీ శాఖలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన పవిత్ర క్షేత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపకల్పనను శ్రీకారం చుట్టారు. ఏటా లక్షలాది భక్తులు వచ్చే శ్రీశైలంలో భక్తులకు ఉత్తమ సౌకర్యాలు, సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ దృక్పథాల్లో శ్రీశైల ప్రాంత అభివృద్ధి కోసం దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్త ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే స్వాగతిస్తాం, అంతేకాని ధర నిర్ణయించకుండా ఉన్నట్టుండి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు, అకౌంట్ పుస్తకాలు అడగటం ఏంటి అని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మనుగురు గ్రామంలో రైతులు నిరసనకు దిగారు.
హిందూపురం మండలం మలుగురు చలివెందుల పంచాయతీ పరిధిలో 12 గ్రామాలకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు కోసం రైతుల వద్ద నుంచి 2800 ఎకరాల భూసేకరణకు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు అక్కడ గ్రామ సభలు పెట్టినా కూడా ఉన్నతాధికారులు వెళ్లకుండా వీఆర్ఓలతోనే సరిపెట్టడంపై ఆయా గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం మండలంలోని చలివెందుల మలుగురు రెవెన్యూ గ్రామాల పరిధిలో 12 పల్లెలకు సంబంధించిన 8000 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇందుకోసం భూములు సేకరించినట్లు అధికారులు సంబంధిత రైతులకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ధర చెప్పలేదు. అయితే నందమూరి నగర్ వద్ద సోమవారం గ్రామసభ పెట్టి భూమి పాస్ పుస్తకాలు, ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకాలు తీసుకురావాలని దండోరా వేయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు, అయితే ఉన్నతాధికారులు రాకుండా వీఆర్ఓలతోనే భూసేకరణ చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితే లేదన్నారు రైతులు. దీంతో గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులు వెనక్కి వెళ్లారు. ఆధార్ కార్డు జెరాక్స్ అవన్నీ ఇమ్మని చెప్పని బ్యాంక్ అకౌంట్లు అడిగితే నేను పోయి అడిగాను, ఏం సార్ అకౌంట్లు తీసుకొని ఏం చేయాలనుకున్నారు, రైతుల తరఫున మేమేమి ఇవ్వము, నేను రైతు సంఘం నాయకునిగా చెప్తాను, రైతులతో ఏమి ఇప్పించలేదు అని చెప్తే ఆ వీఆర్ఓలు అందరూ ఏం చెప్తున్నారంటే అలా బ్యాంక్ అకౌంట్లు వద్దు కానీ మిగతావన్నీ ఇవ్వండి అంటే ఒక్కటి కూడా ఇచ్చలేదు, మీ తహసీల్దారో కలెక్టరో రాని అంతవరకు మేము మీరే కూర్చుంటాము అంటాను. అంటే అప్పటికప్పుడే వాళ్ళేమో గుడారు ఎత్తుకొని వీఆర్ఓలంతా వెళ్ళిపోయినారు అని చెప్పని ఇప్పుడే నాకు తెలిసింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మంచి రేటు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా మార్కెట్ రేటు ప్రకారంగా రైతులకు న్యాయమైన రేటు ఇచ్చి రైతుల నిర్ణయం మేరకే, రైతులకు ఇష్టం లేకపోతే తీసుకునే దానికి ఇష్టం లేదు, అది గుర్తించే రైతులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం రైతు సంఘంగా. శ్రీకాకుళం జిల్లా పలాసలో మహిళలు గౌరీ పూజలు ఘనంగా నిర్వహించారు. గౌరీ పౌర్ణిమ సందర్భంగా రోజంతా ఉపవాసాలుండి సంధ్యా సమయంలో మహిళలంతా ఓ చోటికి చేరి గౌరీదేవి వ్రతాన్ని చేపట్టారు. ఆరు బయట పౌర్ణమి చంద్రునికి ఎదురుగా సన్నికాలు ఉంచి పండ్లు ఫలాలు పబ్బళ్ళెం పానకం నైవేద్యంగా సమర్పించారు. పూనెయ్యలు నీళ్లలో వేసి పౌర్ణమి చంద్రునికి నీరాజనాలు పలుకుతూ వీధి వీధుల్లో మహిళల పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టపగలే ఓ గ్రామంలో వృద్ధ మహిళలను నమ్మించి బంగారు ఆభరణాలను తలతల మెరిసేలాగా చేస్తామని చెప్పి ఆ తర్వాత బంగారు నగలు కాజేసిన 2 దొంగలను గ్రామస్తులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ ఫరూక్ నగర మండలం వెలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వెలిజర్ల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బ్యాగరి చిన్నమ్మ ఇంటి వద్దకు 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బంగారు నగలను మెరిసేలాగా కడిగిస్తామని చెప్పడంతో సదరు వృద్ధురాలు వారిని నమ్మి వెండి కడియాలు ఇచ్చింది. వాటిని బాగా శుభ్రం చేసి మెరిసేలాగా చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల హారం కూడా మెరిసేలాగా చేస్తామని చెప్పడంతో వృద్ధురాలు చిన్నమ్మ నమ్మింది. అంతలోనే ఇంట్లో స్టవ్ పై నీళ్లు పోసి పసుపు వేసి అందులో నగలు వేసినట్లు నటించారు. తెల్లగా అయిందని వాటిని టిఫిన్ బాక్స్ లో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు. అంతలోనే వృద్ధురాలికి మైకం వచ్చేలాగా చేశారు. మహిళ మత్తు నుంచి కోలుకొని ఆ తర్వాత స్థానికులకు తమ నగ గురించి చెప్పడంతో గ్రామస్తులు అప్పటికప్పుడు అప్రమత్తమై కొత్తవారు గ్రామాల్లోకి ఎవరొచ్చారు అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో టీ పాయింట్ వద్ద 2 గుర్తు తెలియని వ్యక్తులు తారసపడ్డారు. వారి వద్ద నుంచి తెల్లని కొన్ని పౌడర్లు ఇతర వస్తువులు కనిపించాయి. గ్రామస్తులు అనుమానంతో వారిని గ్రామ పంచాయతీ వద్దకు తీసుకుని వచ్చి నిర్బంధించారు. ఆ తర్వాత దేహశుద్ధి చేయడంతో దొంగలు ఒప్పుకొని నగ తామే కాజేసినట్లు ఒప్పుకున్నారు. నగలు తీసుకెళ్లి ఓ ప్రాంతంలో దాచిపెట్టారు. చివరకు ఆ బంగారు వస్తువులు చేజిక్కించుకున్న గ్రామస్తులు వెంటనే షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు అప్రమత్తమై వెంటనే దొంగలను పట్టుకున్న తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు స్థానికంగా విచారణ జరుపుతున్నారు. దొరికిన 2 దొంగల వద్ద తెల్లని పౌడర్ తో పాటు ఇతర వస్తువులు కనిపించాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏమైందంటే నీ దగ్గరకు వచ్చి ఈ గుండ్లని ఏం చేస్తా అని చెప్పి తీసుకున్నారు. ఏం చేస్తామంటే కడుగుతామంటే తీసుకున్నారు. కడుగుతామని తీసుకున్నారు. నేను మొన్ననే చేపించుకున్నా. నేను ఏం కడిగాను అంటే నేను అన్నా. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముట దేరువాడ సమీపంలో మంగళవారం ఉదయం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు బీరుపాడు నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న బస్సు దేరువాడ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి రోడ్డు దిగిపోయి తుప్పలలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 120 మంది ప్రయాణికులు ఉన్నారని, బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ ఊరు సార్ అది బైక్ కూడా మనం బండి సైడ్ అయ్యి మనం కాల్ చేసుకో పడు ఉంటాడు బైక్ బాగా ఫ్యామిలీతో వస్తాడు ఎదురుగా. ఆడు దగ్గరికి వచ్చాడు. ఆడిని ఎక్కడ గుద్దెత్తు పెట్టిన సైడ్ వేద్దామని వీడి సైడ్కి వచ్చాడు. ఆడు పోయాడు. మనం ఇక్కడ దొరుకున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తిరిగి అందజేసి రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటు అడగటానికి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు గట్టిగా నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట, మండల మరియు జిల్లా స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా కొడుకులు బో పెడతలేరు. ఇగో ఈ పింఛన్తోనే బతకాలి. పింఛన్తోనే బతకాలి. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డిగాండ్ల కులస్తులను బీసీల్లో అనర్హులుగా ప్రకటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కాటారం డివిజన్ అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి బీసీల కులాల సంఘాల ఐక్యవేదిక నాయకులు కూడా సంఘీభావంతో హాజరై తమ మద్దతును తెలియజేశారు. అనంతరం కాటారం డివిజన్ లోని 5 మండలాల తహసీల్దార్లకు అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అఖిల గాండ్ల తెలుగుల సంఘం నాయకులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ రెడ్డిగాండ్ల వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని, గాండ్ల కుల తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని, దీని మూలంగా నిజమైన గాండ్ల వారికి మరియు మొత్తం బీసీ సమాజానికి తీరని అన్యాయం జరుగుతున్నదని తమ వినతిలో కలెక్టర్ కి తెలియజేశారు. కానీ అట్టి మేము ఉండగా కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోని కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే, మాది పాత సర్టిఫికెట్ ఉన్నది, దాని ప్రకారం ఈ సర్టిఫికెట్ను తీసుకొని ఈ స్థానికంగా వచ్చిన బీసీ రిజర్వేషన్ కూడా రెడ్డిగాళ్ళ వాళ్ళు మేమే బీసీలం అనే ఉద్దేశంతో పోటీ చేయడం కోసం వస్తున్నారు కనుక అట్టి బీసీ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కలెక్టర్ గారు కూడా స్పందించి మేము పరిశీలించి అట్టి సర్టిఫికెట్లు రద్దు చేయబడతాయని కూడా కలెక్టర్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడున్న ఎలక్షన్లో కూడా బీసీ కుల నాయకులు అందరూ కూడా అన్ని బీసీ పార్టీలు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా పార్టీలు కూడా అసలైన బీసీలకే ఆ పార్టీ టికెట్లు ఇచ్చి వారికి ఇచ్చిన వారికే బీసీల కుల సంఘాల నాయకుల మద్దతు ఉంటుందని ఈ విధంగా నేను రాజకీయ లబ్ధి కోసం మాత్రం బీసీలమంటూ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటూ వారు మనం మా
మా హక్కులను కలరాస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో మేమంతా బీసీ కులాల అందరం కలిసి బీసీ కులాల ఐక్య వేదికగా నేడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కాటారం డివిజన్లో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్లకు మహాదేవ్పూర్, మల్హార్, కాటారం, మహాముత్తారం, పల్లెల అన్ని మండలాలకు కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా గతంలో 2010లో వీరు రెడ్డి గాన్ల వారు గాన్ల కులస్తులు కాదు, బీసీలు కాదని చెప్పి వాళ్ళు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు పాలూరు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు బీసీ కుల సర్టిఫికెట్లు అనేటువంటి రద్దు కాబడ్డాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ఫార్మా రంగంలోకి 9,000 కోట్ల పెట్టుబడి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ కు లోకేష్ ఆహ్వానం. బీహార్ దంగల్ షురూ. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. శబరిమలలో బంగారం మాయంపై సిట్. కేరళ హైకోర్టు ఆదేశం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.